నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో 10 సంవత్సరాల దాడులు జరిగితే క్రెడిట్ చేసుకుంటుంది బీజేపీ గవర్నమెంట్. ఇలా దాడి జరగగానే మేము పాకిస్తాన్ మీదకి మాట్లాడటం తప్పు. మీరు వినండి మేడం, మీరు వినండి, మీ టైంని మీరు వినియోగించుకోండి. మా దగ్గర ఉండి మీరు పర్మిషన్ చేయండి. నేను ఏమంటున్నానంటే సార్ మాట్లాడిన దాంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే వాస్తవాలు మీరు వాస్తవాలను గ్రహించాలి. 11 సంవత్సరాల మీ పరిపాలనలో ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు మళ్ళీ కోపంతో సర్జికల్ స్ట్రైక్ చేసుకోవడానికి మీకు క్రెడిట్ వస్తుంది. నేనేమంటున్నానంటే అగ్నివీర్ గురించి మేము ఆ రోజు అగ్నివీర్ పెట్టినప్పుడు వ్యతిరేకించాం, ఇవాళ వ్యతిరేకిస్తున్నాం. కానీ ఒకటండి వెంకటేశ్వర్లు గారు, ఇందాక మీకు శ్రీవాణి గారు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకు మరి 2019 తర్వాత ఎన్డీఏకి మీరు మద్దతు ఇవ్వలేదు? ఆ తర్వాత కూడా అఖిలపక్ష సమావేశాలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వెళ్ళి సంబంధించి భారత భద్రతకు సంబంధించి కానీ ఆ విషయాలకు సంబంధించి కానీ మీ నుంచి ఎలాంటి సలహాలు సూచనలు వెళ్ళలేదు. ఇందాక మరి శ్రీవాణి గారు అన్న కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తారు, పల్లి పుట్నాల కోసం వెళ్ళడం ఎందుకు అని. అంటే మీకున్న చిత్తశుద్ధి గౌరవ మోడీ గారు 2014 లో ప్రధానమంత్రి అయిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు హానర్ ఇచ్చారు, వాళ్ళకు మర్యాదలు ఇచ్చారు, వాళ్ళకు ఇచ్చి పుచ్చుకున్నాం. కానీ ఎప్పుడైతే మోడీ గారు తెలంగాణ మీద స్టార్ట్ చేసిండో, ఎప్పుడైతే పార్లమెంటు గేట్లు పెట్టేసి తల్లిని పిల్లల్ని విడదీసిండని చెప్పిండో, ఎప్పుడైతే తెలంగాణను ఆంధ్రను విడదీసిరని ఆయన కుళ్ళు రాజకీయాలు చేసిండో, అప్పటి నుంచి గౌరవ కేసీఆర్ గారు మోడీ గారు అంటే పక్కన పెట్టారు. మేము ఆ రోజు అగ్నివీర్ పెట్టినప్పుడు కూడా మేము వ్యతిరేకించాము. ఇదే ఢిల్లీలో 800 మంది రైతులను పొట్టన పెట్టుకున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము నల్ల చట్టాలను వ్యతిరేకించాం. దాన్ని మీరు వాపసు తీసుకున్నారు. నేనేమంటున్నానంటే మీ దౌత్యం ఏమైంది, మీ గూఢాచార వ్యవస్థ ఏమైంది, మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమైంది, దాని గురించి మాట్లాడండి. కానీ ఇక్కడ బీపుల గురించి, హిందువుల గురించి, ఆర్ఎస్ గురించి టీవీలో కూర్చొని మాట్లాడడం కాదు. ఇది లౌకికమైన భారతదేశం. ఇక్కడ అన్ని వ్యవస్థలు, అన్ని మతాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇలా మీరు ఇప్పుడు ఇలా దాడి జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ వైఫల్యమా, గూఢాచార వైఫల్యమా అని పక్కన పెట్టేసి మీరు క్రెడిట్ చేసుకుంటున్న భారతదేశంలో మేము హిందువులను కాపాడుతున్నామని, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్లకు వెళ్తాం, మేము దాడులు చేస్తామని. అది కావాల్సింది. భారతదేశాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి గారు రక్షణ చట్టాలను అమలు చేసి ప్రతి పౌరునికి జీవించి హక్కు ఇవ్వాలి. వారు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, నాస్తికా కాదు ఇక్కడ కావాల్సింది. నేనేమంటున్నానంటే ఇది వైఫల్యం, మీ గూఢాచారి వైఫల్యం. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి వెంకటేశ్వర్లు గారు. ఎస్ జితేందర్ గారు కూడా ఒక పాయింట్ ఉందంట అండి శ్రీవాణి గారు, తర్వాత మీరు మాట్లాడండి. ఎస్ జితేందర్ గారు. ఇప్పుడు సోదరి చెప్తూ మరి ఇది భారతదేశం అనేది సెక్యులర్ దేశం అండి. ఇది ఆ రోజు భారతదేశం ఇప్పుడు దాదాపుగా 140 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అన్ని ధర్మాల వారు జీవిస్తున్నారు. మరి ఒక చట్టం తీసుకురావడానికి మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి అందరి సమ్మతితో చేయాల్సిన అవసరం ఉంది. మరి సోదరి చెప్తూ ఇక్కడ గుడ్డ నక్కలు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. మరి దాదాపుగా 3 పర్యాలను మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఉగ్రవాదుల్ని ఎందుకు వేయట్లేదు? ఈ దేశాన్ని ఎందుకు కాపాడట్లేదు? మీ విదేశాంగ నీతి ఎందుకు సరిగా లేదు? మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి మాల్దీవుల 5 లక్షల సమ్ చేంజ్ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్న ప్రధాని గో బ్యాక్ ఇండియా అంటాడు. ఒక చిన్న దేశం టోటల్ గా విదేశాంగ నీతినే ఫెయిల్ అయిపోయింది. మరి అదే విధంగా ఈ రోజు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఎప్పుడు కూడా అది ఇక జీవితాంతం వాళ్ళు తప్పరండి. వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలి? నాడు అమెరికా వారిపై దాడి చేసినప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఎలా కొట్టిరండి వాళ్ళు దూరి. ఆ విధంగా నేను ఏదో చేసేస్తాను, చూపిస్తాను, కాంగ్రెస్ చేయలేదు, నేను చేసి చూపిస్తానని మోడీ గారు అన్ని పగడవాళ్ళు గారు పలికారు ఇన్ని రోజులు. మరి దేశాన్ని ఎందుకు రక్షించుకోలేకపోతున్నారు? ఎంత ఊతకొస్తున్నారు. వీరికి ఎంతసేపు మేము హిందువుల వారికే మేము ఒకటే వర్గ వారికి పనిచేస్తామని చెప్పుకోవడం అనేది చాలా బాధాకరమైన. అంటే ఒకటండి జితేందర్ గారు, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఏ రకంగా అయితే విమర్శలు చేస్తున్నారు, కానీ గతంలో 1980 నుంచి 90 మధ్య